శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్లను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏదైతే మేనిఫెస్టోలో చేర్చిందో ఆ మేనిఫెస్టోలో చేర్చిన అంశాలను అమలు చేయాలని చెప్పి కోరుతూ ఏదైతే సంవత్సర కాలంగా పోరాటం చేస్తా ఉన్నారో చివరికి ప్రభుత్వం మొండి వైఖరితోటి బలిపీఠం ఎక్కాల్సి వచ్చింది. మరి ఇక్కడ వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత అనేక సార్లు చర్చలకు వెళ్ళినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. కొన్నిసార్లు అయితే వాళ్ళతో చర్చించడానికే ప్రభుత్వం నిరాకరించింది. చివరికి నర్సంపేట డిపోకు సంబంధించి శంకర్ గౌడ్ అనే వ్యక్తి ఆత్మాహుతికి పాల్పడితే తప్ప ప్రభుత్వంలో చలనం రాలేదు. ఆయన బలిపీఠం ఎక్కితే తప్ప ఈరోజు ప్రభుత్వం నుంచి మరి ఇక్కడ చర్చిస్తాము, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి సానుకూల ప్రకటన రాకపోవడం దురదృష్టకరం. ఇవాళ శంకర్ గౌడ్తో పాటు మరో ఇద్దరు కూడా ఆత్మాహుతికి మరి ఇక్కడ ప్రయత్నం చేస్తే తోటి కార్మికులు అడ్డుకున్నారు. కానీ శంకర్ గౌడ్ మరి 80% కాలిన గాయాలతోటి ఇటు వరంగల్ ఎంజీఎం నుంచి మెరుగైన చికిత్సనిచ్చాం హైదరాబాద్ తరలిస్తుండగా హైదరాబాద్ లోని మన ఆసుపత్రికి చేరే వరకే చనిపోయిండు. మరి ఆయన మృతదేహాన్ని కూడా ఇంటికి చేరుకున్నది. ఈ రకంగా ఆర్టీసీ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెడితే తప్ప ప్రభుత్వం నుంచి చలనం రావడం లేదు. ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రత్యేక తెలంగాణ కోసం మరి 1200 మంది బలిదానం చేసుకుంటే తప్ప తెలంగాణ ఇవ్వలేదు. మరి ఇక్కడ సబ్బండ వర్గాలను కూడా ఏకం చేసిన కేసీఆర్ అచ్చుడు తెలంగాణ అచ్చుడు అని చెప్పి మరి ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే ప్రకటన చేసినటువంటి ఆ కాంగ్రెస్ ఆ తర్వాత ఆ సీమాంధ్ర నాయకుల లాబింగ్ తోటి వెనక్కి తీసుకోవడం, ఆ తర్వాత సుమారు 1200 మందికి పైగా మరి విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మరి తెలంగాణ వాదులు ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ ఆత్మ బలిదానాల మీద కేసీఆర్ తీసుకొచ్చిన ఏదైతే ఈ అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ మీద తెచ్చిన ఒత్తిడి మూలంగా మరి ఏ విధంగా అయితే తెలంగాణకు ఏర్పాటుకు మరి అంగీకరించిందో ఈ రోజు కూడా ప్రభుత్వం మెడలు వంచడానికి ఆత్మ బలిదానాలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. మరి ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ రోజు ఉన్నది కాంగ్రెసే, ఈ రోజు ఉన్నది కాంగ్రెసే. అంటే కాంగ్రెస్ ఉంటే బలిదానాలే మరి ఇక్కడ సమస్యలకు పరిష్కారమా అని చెప్పి మరి ఇక్కడ అనేక సందేహాలు తలెత్తుతున్న పరిస్థితి. మరోవైపు చూసుకున్నట్లయితే నిన్నటి రోజున కేబినెట్ సమావేశంలో మరి ఏదైనా ప్రజా సమస్యల మీద చర్చించారు కావచ్చు అనుకొని అనేక అంశాలను చర్చిస్తామని చెప్పి మాట్లాడినప్పటికీ ఆ ఎజెండా అంశాలన్నింటినీ కూడా పక్కకు పెట్టి ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఏదైతే ఆత్మ బలిదానానికి పాల్పడ్డాడో మరి ఉటావుటిన ఆర్టీసీ మీద మరి ఇక్కడ దిద్దుబాటు చర్యలు పడ్డది. నిన్నటి రోజున రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు అధికారుల మీద సీఎం రుసరుసలాడినట. ఈ విషయాన్ని మీరు సామరస్యంగా మరి దాన్ని పరిష్కరించకుండా ఈరోజు ప్రభుత్వం మెడకు చుట్టిండ్రు. ఇవాళ ఆర్టీసీ సమ్మె అనేది ప్రభుత్వానికి గుదిబండగా మారిందని చెప్పి మరోవైపు చూసుకున్నట్టయితే కాళేశ్వరం మీద ఏదైతే మరి ఇక్కడ బురద జల్లే ప్రయత్నం చేసి మరి 2.5 సంవత్సరాల నుంచి మేడిగడ్డ పనికిరాదు కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి పదే ప్రచారాలు చేసిన వాళ్ళు ఈరోజు మేడిగడ్డను మరి ఇక్కడ మరమ్మతులు చేయక తప్పని దుస్థితి ఏర్పడంతో పాటు హైకోర్టులో మరి ఇక్కడ పీసీ ఘోష్ కమిషన్ ను తీసి చెత్తబుట్టలో వారేయడంతో ఇప్పుడు ఆ పీసీ ఘోష్ కమిషన్ కు సంబంధించి ఆ నివేదిక నీళ్లపాలైంది, కాంగ్రెస్ పరువు గంగపాలైంది. దాన్ని సరిదిద్దుకునే కార్యక్రమంలో భాగంగా ఇంకా బుకాయిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళాలా లేదంటే ఆ పీసీ ఘోష్ కమిషన్ మళ్ళీ కాలపరిమితిని పెంచి మళ్ళీ విచారణ చేపట్టాలా, ఏ విధంగా ఈ 2 సంవత్సరాల పాటు మనం సస్టైన్ కావాలని చెప్పి మళ్ళీ కుట్రలకు తెరలేపబోతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే ప్రజా సమస్యలన్నింటినీ కూడా గాలి కొదిలి కేవలం బీఆర్ఎస్ ను బదనాం చేయడానికే 2.5 సంవత్సరాల నుంచి కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును ఎండబెట్టి ఇలా గోదావరిని ఎడారిగా మార్చిన పాపం కాంగ్రెస్ కు శాపంగా తాకబోతా ఉన్నది. మరోవైపు ఆర్టీసీ కార్మికులకు మరి అలవిగాని హామీలన్నీ ఇచ్చి ఇలా నెరవేర్చడంలో మొండి చేయి చూపడంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె 2వ రోజుకు మరి విజయవంతంగా అయింది. ఈ రోజు 3వ రోజుకు చేరుకున్న పరిస్థితిని కూడా మనం ఇలా ప్రధానంగా గమనించవచ్చు. ఇక ముందుగా నమస్తే తెలంగాణ కనుక వార్తలను పరిశీలించినట్టయితే బలిపీఠంపై ఆర్టీసీ కార్మికుడు, 3 డ్రైవర్ల ఆత్మహత్యాయత్నం. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ మంటల్లో కాలిపోతున్న దృశ్యం. ఈ రకంగా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం బలిపీఠం ఎక్కాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వం వెంటనే దిగిరావాలి, న్యాయపరమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గురువారం మెదక్ డిపో ఎదుట ఆందోళనకు దిగిన ఆర్టీసీ కార్మికులను అడ్డుకుంటున్న పోలీసులు ఆత్మహత్యాయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్తున్న బీఆర్ఎస్ నేతలు ఏం ధైర్యం చెప్తావు, ఆల్రెడీ శంకర్ గౌడ్ ఆల్రెడీ చనిపోయిండు,
మరి అక్కడ ఏదైతే తన తోటి తాను మరి ఇక్కడ చనిపోయినా మంచిదే, తాను బలిదానమైన తన తోటి కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి ఇలా బలిపీఠాన్ని ఎక్కిండు శంకర్ గౌడ్ ఆర్టీసీ కార్మికుల సమస్యల కోసం. ఖమ్మంలో గడ్డిమందాగి ఆత్మహత్యయత్నం చేసిన ఆర్టీసీ డ్రైవర్ లింగారెడ్డి అట. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను దగా చేసిందని కలత నర్సంపేటలో నిప్పండించుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్, నల్గొండ డిపో ఎదుట పెట్రోల్ పోసుకున్న వెంకన్న, ఖమ్మంలో గడ్డిమంత తాగిన కార్మికులు లింగారెడ్డి. దుర్ఘటనలపై ప్రభుత్వాన్ని బాధ్యతను జేఏసీ హెచ్చరిక. సమ్మె ఉధృతం రెండో రోజు డిపోలోనే బస్సులు అడ్డంగా దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ క్యాబులు, శిక్షణ లేని వారికి స్టీరింగ్. ఆసిఫాబాద్ లో ప్రమాదం. మాట మార్చడం అంటే మోసగించడమే అంటున్న జగ్గారెడ్డి. నేడు కార్మిక జేఏసీతో మంత్రుల సబ్ కమిటీ చర్చలు అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే శంకర్ గౌడ్ కన్నుమూత. నర్సంపేటలో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ శుక్రవారం రాత్రి మృతి చెందినట్టు సామాజిక మాధ్యమాల్లో పాటు పలు టీవీ ఛానల్లో వార్తలు వచ్చినాయి. వార్తలు వచ్చడే కాదు, ఆల్రెడీ శంకర్ గౌడ్ మృతి చెందిండు. ఆయన మృతదేహం కూడా ఇక్కడికి వచ్చింది. ఈయన శంకర్ గౌడ్ రేపో మాపో పాపం రిటైర్డ్ కావాల్సిన వ్యక్తి ఇవాళ తన తోటి కార్మికులు మరి ఇక్కడ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటే వాళ్ళ సమస్యలను చూసి చెలించిపోయి ఆయన పెట్రోల్ పోసుకొని మరి తెలంగాణ కోసం శ్రీకాంతాచారి ఏ విధంగా అయితే ఆత్మ బలిదానం చేసుకున్నాడో ఇవాళ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని శంకర్ గౌడ్ తన ప్రాణాలనే వదిలేసిండు, బలిపీఠం ఎక్కిండు. ఇవాళ చూసుకున్నట్టయితే ఆయన మృతదేహం కూడా వచ్చింది, తీసుకొచ్చారట. తన స్వగ్రామైన నర్సంపేట మండలం మత్తోజిపేటకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఇంటికి పోలీస్ పహారా మధ్య తీసుకొచ్చి అక్కడ పెట్టిండ్రు. ఎందుకంటే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడతా ఉన్నది. ఇలా పెద్ద ఎత్తున మరి ఇక్కడ వ్యతిరేకత వ్యక్తమవుతా ఉన్నది. ఇలా ఆర్టీసీ కార్మికులను సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చిత్రగుప్తుడు శ్రీధర్ బాబు ఇవాళ మొత్తం దానిలో ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచి మేము రాగానే మీకు అపాయింట్ డేట్ ఇస్తాం, మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీకు 2 PRCలు ఇస్తాం, మీ బకాయిలన్నీ చెల్లిస్తాం అని చెప్పి మరి ఇక్కడ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఇవాళ వీళ్ళ చావులకు కారణమైంది. ఇవాళ ఖచ్చితంగా మేనిఫెస్టో రాసిన దుద్దిల శ్రీధర్, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ చావులకు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. మళ్ళీ ఉమ్మడి పాలన నాటి రోజులు కనిపిస్తున్నాయి. ఉద్యమకాలం నాటి దృశ్యాలు పునరావృతం అవుతున్నాయి. నాడు స్వరాష్ట్రం కోసం యువకుల బలిదానాలు, నేడు ఆర్టీసీ కార్మికుల బలవన్మరణ యత్నాలు, అగ్నికీలలు, ఆగ్రహజ్వాలలు. విషాదం ఏమిటంటే నేడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ అని చెప్పి మరి చెప్పక తప్పని పరిస్థితి. కాంగ్రెస్ సర్కార్ నమ్మక ద్రోహం, సమ్మె విచ్ఛిన్నానికి చేస్తున్న కుట్రలతో కలత చెందిన 3 ఆర్టీసీ డ్రైవర్లు గురువారం ఆత్మహత్యకు ప్రయత్నించారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఆ హక్కును కూడా రేవంత్ ప్రభుత్వం కాలరాస్తుందని, ఇక తమ సమస్యలు పరిష్కారం అయ్యే దారి కనిపించలే అన్న మనస్తాపంతో నర్సంపేటలో ఓ డ్రైవర్ నిప్పండించుకోగా 80% శరీరం కాలిపోయింది. ఆల్రెడీ చికిత్స పొందుతూ మృతి చెందిండు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఏది ఏమైనా కూడా ఇవాళ పోలీసులతోటి వాళ్ళ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నది మరి కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకు టెంట్లు ఇవ్వద్దు, మరి వాళ్ళకు సంబంధించిన మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు, హోటళ్లలో ఉంటే హోటళ్లలో ఛాయ కూడా పోయొద్దు అని చెప్పి ఆంక్షలు విధిస్తా ఉన్నారు. సమ్మె చట్ట విరుద్ధం అంటా ఉన్నారు. ఏ విధంగా చట్ట విరుద్ధం అవుతుంది? వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చి 41 రోజుల తర్వాత సమ్మెకు పోతే ఏ విధంగా సమ్మె చట్ట విరుద్ధమో పోలీసులే చెప్పాలి. ఇలా పోలీసులు మరి కాంగ్రెస్ పార్టీకి తాబేదారులుగా మారినరు. ఇలా కేవలం కాంగ్రెస్ పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ఇలా మరి ఏదైతే రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా బూటుకాళ్లతోటి తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిన్నటి రోజున పుట్టమధు గారు అక్కడి నుంచి తీవ్రమైన హెచ్చరిక జారీ చేసిండ్రు. పోలీసులు మీరు కాంగ్రెస్ లో చేరాలనుకుంటే చేరండి, కానీ ఇక్కడ రాజ్యాంగం కల్పించిన హక్కుకు భంగం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక అంతా నీ వల్లే, పొన్నంపై సీఎం రుసరుస, అధికారం చేతిలో ఉండి సమ్మె నాపలేదు, ఇంత చిన్న అంశాన్ని నా దాకా తీసుకొస్తావా, ముందే జాగ్రత్త పడితే ఇంతవరకు వచ్చేది కాదు. కేబినెట్ భేటీలో మంత్రిపై రేవంత్ ఆగ్రహం అని చెప్పి ఆర్టీసీ సమ్మె చిలికి గాలివానగా మారి ప్రభుత్వం మెడకు చుట్టుకోవడంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. సమ్మెను నిర్వహించడంలో విఫలమయ్యావంటూ పొన్నంపై రుసరుసలాడారని విశ్వసనీయంగా తెలిసింది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మరి సమావేశం జరుగుతుండగానే ఈ శంకర్ గౌడ్ ఆత్మాహుతికి ఏదైతే పాల్పడ్డాడో ఆ విషయం తెలిసి మరి ప్రభుత్వం అంతా కూడా ఆర్టీసీ మీద మరి దాని మీదనే చర్చ అంతా నడిచిందట. మరి ఇంత దూరం ఎందుకు వచ్చింది? అసలు వాళ్ళకు మనం ఆ మేనిఫెస్టోలో చేర్చినాం కదా, ఎందుకు దాన్ని అమలు చేయలేకపోతున్నాం అంటే, మేనిఫెస్టోలో చేర్చినాం, 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలి, ఎన్ని అబద్ధాలాడైనా మంచిదే, మనం మాత్రం అధికారంలోకి రావాలనుకున్నాం కానీ అవి ఆచరణ సాధ్యం కాదు కాబట్టి ఏ విధంగా చేస్తామని చెప్పి
మరి ఇక్కడ అందులో చర్చలు జరిగాయట. మరి ఇప్పుడు హామీలు ఇస్తే మరి వాళ్ళు పట్టుబట్టి ఉండబట్టే మరి ఏం చేద్దామంటే వాళ్ళను బుజ్జగించే కార్యక్రమం చేసే కార్యక్రమంలో భాగంగా 5గురితోటి ఒక మంత్రుల కమిటీ వేసి మరి ఉటావుట్టిన వాళ్ళతో అయితే చర్చలు చేపట్టండి. మళ్ళీ ఒక్కలో ఇద్దరు కనుక చచ్చిపోయినట్టు అయి ఉంటే మన కాంగ్రెస్ పతనం ఇక్కడ నుంచే ప్రారంభం అవుతుంది. ఖచ్చితంగా మనలా గోతి తవ్వి గోతిలో పాతి పెడుతుంది తెలంగాణ ప్రజానీకం అని చెప్పి మరి ఇక్కడ ఎజెండా అంశాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇటు కాళేశ్వరం మీద మన పరువు అని చెప్పి ఇవాళ ఆర్టీసీ తోటి మన మెడకు మరి ఉచ్చు బిగుస్తా ఉన్నదని చెప్పి దాని మీదనే పూర్తి స్థాయిలో చర్చ జరిగిందట. ఇక కాళేశ్వరంలో మనం నిలువునా ఇరుక్కుపోయినాం. నీళ్ళు ఇస్తున్నా కేసీఆర్ హీరో, వ్యూహరాహిత్యంతో అపఖ్యాతి మూట కట్టుకున్నాం, 1,00,000 కోట్ల అవినీతి అని ఆరోపించి తొందరపడ్డాం, కమిషన్ తప్పుపట్టింది కేవలం 7,500 కోట్లనే, సుప్రీంకోర్టుకు వెళ్ళినా లాభం ఏం లేదు, ఉల్టా నష్టం, ఎస్ఎల్పి వేసినా అక్కడ ఇదే తరహా తీర్పే రావచ్చు, బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలంటే సిబిఐ ఒకటే దిక్కు, ఢిల్లీకి వెళ్దాం, కేంద్రంపై ఒత్తిడి తెద్దాం, ఒప్పిద్దాం, కేబినెట్ సమావేశంలో మంత్రుల అంతర్మదనం, ఎజెండా పక్కకు, కాళేశ్వరం తీర్పు ఆర్టీసీ పైనే చర్చ అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు పని అయిపోయిందని అది కూలిపోయిందని 2.5 ఏళ్ళు పండబెట్టి ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించి రైతులకు సాగునీళ్లు అందిస్తే తెలంగాణ ప్రజల దృష్టిలో కేసీఆర్ హీరో అవుతారని రాష్ట్ర కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బలమైన ఎజెండాగా పనిచేసిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో వ్యూహం లేకుండా వివరించామని ఇప్పుడు అది తమ మీదకే చుట్టుకునే కాడికి వచ్చిందని ముఖ్యమంత్రిని ఉద్దేశించి మంత్రులు అన్నట్టు తెలిసింది. ఇప్పటికిప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లి స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలన్న నిర్ణయం కూడా తెలివి తక్కువ పని అవుతుందని, పీసీ ఘోష్ను ఎక్కువగా అంచనా వేసుకుని ప్రతిపక్షాలకు అడ్డంగా దొరికిపోయామని మంత్రులు అన్నట్టు తెలిసింది. అసలే అవినీతి లేని మరి ఇక్కడ తెలంగాణకు జీవధార లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవాకులు చెవాకులు ఎన్ని రకాలైన మరి ఇక్కడ అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసి బట్టగాల్చి మీదేసి బీఆర్ఎస్ ను బదనాం చేయాలని ప్రయత్నం చేస్తే మరి నిజం నిలకడ మీద తెలుస్తుంది. ఇప్పుడు నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టొస్తుందట. ఇవాళ నిజం ఆలస్యంగానైనా ఏదైతే నిజమే గెలుస్తుంది, నిజమే తెలుస్తుంది. ఇవాళ తెలిసింది అసలు నిజమేదని. ఏకకాలంలో ఇవాళ కరువు ముంచుకొస్తున్నదని చెప్పి మేడిగడ్డను మరమ్మతులు చేస్తామని చెప్పి ఉరికురికొస్తుంది కాంగ్రెస్. ఈ 2.5 సంవత్సరాలు చేతగాలేదా నీకు? ఈ 2.5 సంవత్సరాలు నీకు మరి ఏదైతే దానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడానికే నీకు 2.5 సంవత్సరాలు చాలలే. మరి కేసీఆర్ 3 సంవత్సరాలలో మరి బృహత్తరమైన ప్రాజెక్టు మొత్తాన్ని కడితే నువ్వు కేవలం మేడిగడ్డలో కుంగినటువంటి ఆ 3 పిల్లర్లను పునరుద్ధరించడానికి నీకు 2.5 సంవత్సరాల సమయం కూడా సరిపోలేదు అని అంటే నీ పరిపాలన మరి ఏదైతే వైఫల్యం, నీ చేదగాంతనం, నీ దద్దమ ప్రభుత్వాన్ని ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఆ రోజే చెప్పింది బీఆర్ఎస్, ఆ రోజే చెప్పిండ్రు సాగునీటి రంగ నిపుణులు, అది సాంకేతిక కారణాలతోటి మరొక పిల్లర్ గుంగింది, ఆ బ్లాక్ తీసేసి పునరుద్ధరిస్తే సరిపోద్ది అని చెప్తే లేదు అది మాకు ఓట్లు రాల్చే అంశంగా మేము మార్చుకుంటాం, దాన్ని మేము ఏదైతే ఎన్నికల అస్త్రంగా వాడుకుంటాం, మా అవసరాలన్నీ తీరేదాకా కూడా దాన్ని అట్లనే ఎండబెడతామని చెప్పి ఇప్పటి వరకు ఎండబెట్టి కరువు వస్తుందని చెప్పి మళ్ళీ టకాటకా మరమ్మతులు చేస్తామని చెప్తే పీసీ ఘోష్ కమిషన్ ఏమో హైకోర్టు తీసి చెత్తబుట్టలేసింది. ఇవాళ కాళేశ్వరాన్ని పునరుద్ధరించి మరి అక్కడ అందులో అవినీతి లేదని చెప్పి తేలితే ఇన్ని రోజులు 2.5 సంవత్సరాలు పబ్బం గడుపుకున్న మిమ్మలను రైతులు మరి దేంతోటి కొట్టాలనో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మరి వాళ్ళు దేంతోటి కొట్టరు రైతులు పాపం, ఎందుకంటే వాళ్ళు మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు ఓపికవంతులు కాబట్టి ఖచ్చితంగా ఓటుతోటే కొడతారు. మిమ్మల్ని ఓటుతోటి కొట్టి మీరు ఇలా ఏదైతే అహంకారం నెత్తికెక్కి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారో మీ అహంకారం దించాలంటే ముందుగా వాళ్ళు ఓటుతోటి దెబ్బ కొట్టాలి. ఆ తర్వాత మిమ్మల్ని మీద విచారణలు చేస్తే జీవితాంతం మీరు చచ్చరాక కూడా జైల్లోనే ఉంటారు మీరు చేసిన తప్పులకు అనే విషయాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. ఇక న్యాయ నిపుణులతో చర్చించాకే సుప్రీంకోర్టుకు వెళ్లడంపై నిర్ణయం అట. ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. దర్యాప్తుపై సిబిఐని వెళ్లి కలుస్తాం. గచ్చిబౌలిలో 76 ఎకరాల భూమి పీపీపీ విధానంలో అభివృద్ధి. పిఎస్సిఎస్లకు నామినేటెడ్ చైర్మన్లు కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి. ఎందుకంటే సింగిల్ విండోలో అలా చేతికి రావాలంటే ఓట్ల ద్వారా వచ్చే పరిస్థితి లేదు, అందుకే నామినేటెడ్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ ఎవడైతే ఆయన అలిగినోడో గులిగినోడో ఎవడన్నా ఉంటే ఆయనకు చైర్మన్ పదవి, ఓ డైరెక్టర్ పదవి వారేయాలి. మరి ఆయన నిలబెడితే గెలవడు కాబట్టి మరి ఇవన్నీ కూడా నామినేటర్లు చేసుకొని అవన్నిటిని కూడా గుత్తాధిపత్యం చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నది. మరోవైపు నిపుణుల కమిటీని ఆశ్రయిస్తుందట. హైకోర్టులన్నీ పీసీ ఘోష్ కమిషన్నే ఆ రిపోర్ట్నే కొట్టేసింది రాయ్యా అంటే ఇంకా సిబిఐ చేపిస్తుందో ఒకసారి మరి తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేసుకోవాలి. ఇక కాంగ్రెస్ నిందలు నీళ్ల పాలు, 1,00,000 కోట్లు వృధా అనే ప్రచారం పటాపంచలు, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదనేది బూటకం, అవినీతి జరిగిందనడం అంతా కపట నాటకం. ఇది రేవంత్ రెడ్డి సర్కారే తేల్చి చెప్పిన సత్యం. ఓవైపు ప్రాజెక్టు కాంపోనెంట్లన్నీ కూడా వినియోగంలోకి వస్తుంటాయి,
బరాజుల పునరుద్ధరణకు దిగడమే నిదర్శనం. హైకోర్టు తాజా తీర్పు అందుకు మరో సాక్ష్యం. ఇవాళ మరి ఒక్క మేడిగడ్డ, అసలు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డని అన్న చందంగా ఇన్ని రోజులు ప్రజలను నమ్మించే ప్రయత్నం ఏదైతే చేసిండ్రో ఆ మేడిగడ్డను కూడా ఇవాళ రిపేర్ చేయాల్సిన దుస్థితి వచ్చింది కాంగ్రెస్ కు. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు అని అంటే ఒక మేడిగడ్డ బ్యారాజ్ కాదు, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బరాజులతో పాటు 18 పంప్ హౌజులు, 18 రిజర్వాయర్లు, 18 సబ్ స్టేషన్లు, 1500 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్లు, 203 కిలోమీటర్ల టన్నల్లు, బాహుబలి పంపులు, మరి ఇవన్నిటినీ కలిపి మరి ఏదైతే ఆ ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కింద 90,000 కోట్లు ఖర్చు చేసి ఇవన్నీ చేస్తే 4,000 ఖర్చుతోడు కట్టిన దానిలో 11 మరి ఏవైతే ఆ బ్లాకులు ఉన్నాయో, ఆ 8 బ్లాకులు ఏవైతే ఉన్నాయో ఆ 8 బ్లాకులలో ఒక బ్లాకులో ఒక పిల్లర్ గుంగిపోతే మొత్తం 1,00,000 కోట్లు వృధా అన్నారు. 1,00,000 కోట్లు వృధా అయితే ఇప్పుడు మరమ్మతు ఎందుకు చేస్తావు? అది కూలిపోయింది కదా, నువ్వు తమిళేడు దగ్గర కట్టి ఇవాళ కాళేశ్వరంలో ఉన్న ఏ కాంపౌండ్ను కూడా ముట్టుకోకుండా నువ్వు కొత్తగా కట్టి ఇవన్నీ చేయి. మరి అప్పుడు తెలుస్తుంది నీకు ఏదైతే ఈ మరమ్మతు చేయడానికి 2.5 సంవత్సరాలు ఇంకా అయినా కూడా ఆ మరమ్మతులకు కనీసం పరీక్షలు కూడా నిర్వహించలేని ఈ దద్దమ్మ ప్రభుత్వం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కడుతుందా? ఒక్కసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. ఇక మావాళ్ళుడు మా భూమిగిల్లుడు హైకోర్టును ఆశ్రయించిన జన చైతన్య హౌసింగ్ సిఎండి సుధాకర్, సీఎం మామ కొండలరెడ్డి అధికారులను ప్రభావితం చేసినట్టు నివేదన. నానక్రామ్ కూడా జన చైతన్య భూమిపై వారిద్దరు కన్నేశారన్న ఆరోపణ. నిషిద్ధ జాబితాలో ఉన్న సేల్ డీడ్ చేయడంపై కోర్టు అభ్యంతరం, స్టే ఇచ్చిందట. సర్వే నెంబర్ 75లో 2 ఎకరాల లావాదేవీలపై ఏడాదిన్నరగా నిషేధం ఉన్నది. నిబంధనల విరుద్ధంగా సేల్ డీడ్ చేసిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్ వ్యవసాయ భూమిగా ఉన్నప్పుడే చదరపు గజాలపై చలాన్ చెల్లింపులు, నాలా అనుమతి వచ్చిందో సాయంత్రమే హడావుడిగా రిజిస్ట్రేషన్. నిబంధనల విరుద్ధంగానే షేర్లింగంపల్లి అధికారుల మ్యూటేషన్, పర్మిటెడ్ లేఅవుట్ లేకుండానే 8,923 చదరపు గజాల రిజిస్ట్రేషన్. పద్మారెడ్డి కొండలరెడ్డి ఒత్తిడితోనే జరిగిందంటూ సుధాకర్ ఆరోపణ. భూ వివాదాల్లో నిన్న మంత్రి కొడుకు నేడు సీఎం మామ సోదరుడు. మరి ఇక్కడ భూమి ఎక్కడ కనబడ్డా కూడా గద్దల్లాగా వాళ్తా ఉన్నారు. ఇలా నిషేధిత భూములు వాళ్ళ చేతిలో, మరి భూభారతి పేరుతోటి వాళ్ళ చేతిలో మరి లాక్ తీయడం అనే సిస్టాన్ని చేతిలో పెట్టుకున్నారు. వాళ్ళకు సంబంధించిన భూమి అయితే నిషేధం నుంచి పట్టాలకు వస్తుంది, మరి వాళ్ళు కన్నేసిన భూమి అయితే పట్టాల నుంచి నిషేధంలోకి పోతుంది. ఆ భూమిని మళ్ళీ వీళ్ళకి విక్రయించగానే మళ్ళీ అది నిషేధం నుంచి పోయి మళ్ళీ పట్టా భూమిగా మారుతుంది. ఈ రకంగా మొత్తం భూములన్నింటినీ కూడా భూ పందేరం చేస్తా ఉన్నారు, భూములను కబ్జా చేస్తా ఉన్నారు, భూముల మీద గద్దల్లాగా వాళ్తా ఉన్నారు. ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు, ఒకవైపు రేవంత్ రెడ్డి మామ, రేవంత్ రెడ్డి సోదరులు, మొత్తం ఎక్కడ విలువైన భూములు ఉంటే అక్కడ దోచుకోవడానికే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మళ్ళీ వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఉన్న కాడికి దోచుకొని రేపు పదవులు కొనుక్కుందాం అన్న చందంగా మారింది వీళ్ళ పరిస్థితి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కిషాంక్ అరెస్ట్. ప్రశ్నించే గొంతుకలపై రాష్ట్ర సర్కార్ కత్తి. రాత్రి వేళ అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు, చట్టబదిలోనే ఎదుర్కొంటా అంటున్న క్రిషాంక్ అర్ధరాత్రి అరెస్ట్ అట. ఆయన తీవ్రవాద, నువ్వు నోటీస్ ఇస్తే ఇంటికి వస్తాడు. ఏదైతే సీతక్క మీద ఆరోపణలు చేసిండని ఇవాళ ఆరోపణలకు సమాధానం చెప్పలేక పూర్తిగా ఏదైతే ఆధారాలతో సహా దొరికిపోవడంతో ఇవాళ అక్కసును వెళ్ళగక్కడానికి ఈ విధంగా మరి ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక యూరియా యాప్ను రద్దు చేయమని చెప్పి మరి ఇక్కడ హైకోర్టుకు పోయిందట. దాని మీద కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే 100 రోజులలో రిటైర్డ్ బకాయిలు చెల్లింపై ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం. ప్రణాళిక రూపకల్పన బాధ్యత మంత్రివర్గ ఉపసంఘానికి. కేబినెట్ భేటీ వివరాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి. 8,000 కోట్లకు చేరిన బకాయిలతో ఇక్కట్టలో రిటైర్డ్ ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాలన్నీ అన్వేషించి అవసరమైన నిధులు వచ్చే నెల 4న జరిగే తదుపరి కేబినెట్ లో చెల్లింపులపై నిర్ణయమట. కాళేశ్వరంపై విచారణ కోసం సిబిఐ డైరెక్టర్ను కలవనున్న సీఎం. నువ్వు సిబిఐ డైరెక్టర్ను కొలుస్తావో లేకపోతే ఆడవన్నీ బొర్రుతావో, అందులో కాళేశ్వరంలో పీకేదేమి లేదు. మీరు తక్షణం మరమ్మతులు చేసి నీళ్ళు ఇవ్వకపోతే రైతులే తిరగబడి మిమ్మల్ని గ్రామాలకు రానియరనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఒకవైపు రిటైర్డ్ బెనిఫిట్స్ ఖచ్చితంగా చెల్లించాల్సిందే, లేకపోతే మీరు ఏదైతే ఖచ్చితంగా కోర్టు ముందు హాజరు కావాలని చెప్పి ప్రధాన కార్యదర్శికి, ఆర్థిక కార్యదర్శికి ఏదైతే హైకోర్టు మరి ఇక్కడ మొట్టికాయలు వేసిందో మరి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతోటి మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకు జీతాలన్నీ కోసి ఇప్పటికైతే కొంత వాళ్ళకు జమ చేద్దాం, మిగతాది ఎట్ట చేద్దామని చెప్పి చూద్దామని చెప్పి ఇవాళ మరి ఏదైతే కోర్టులు మొట్టికాయలు వేస్తే తప్ప వాళ్ళ చెల్లింపులకు ముందుకు రావడం లేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య దానికి సంబంధించిన అంశం సమన్వయం కోసం ఇక అక్కడ బలిపీఠం ఎక్కిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో
ఇవాళ మంత్రివర్గ ఏదైతే మంత్రివర్గంతో మరి ఇక్కడ కమిటీ చేస్తా ఉన్నారట, మంత్రుల కమిటీ. పోటెత్తిన ఓటింగ్ పశ్చిమ బెంగాల్లో తొలి విడతలో 92.72%, తమిళనాడులో 85.14%. రికార్డు స్థాయిలో జరిగింది. పశ్చిమ బెంగాల్లో 92.72% అంటే అది మామూలు ముచ్చట కాదు. తమిళనాడులో ఒకే విడతలో జరిగింది మరి 85.14% అంటే ఈ పెరిగిన మరి ఏదైతే ఈ ఓటరు శాతంతో మరి ఏదైతే ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అన్నది మరి ఇప్పటి వరకు అయితే ఎవరు ఊహించని విధంగా ఉన్నాయి. అన్నదాతకు వరిగోస, సాగునీటి కోసం భగీరథ యత్నం, అడుగంటిన భూగర్భ జలాలు, ఎండిపోతున్న వరి పంట, వట్టిపోతున్న బోర్లు, కొత్త వేసిన నీరు జాడేది, పంటను కాపాడుకోవడానికి భారీగా ఖర్చు పెట్టాల్సిన దుస్థితి. మరి గత 7-8 సంవత్సరాల నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో, అందుబాటులో వచ్చినప్పటి నుంచి కూడా అంటే 2019 నుంచి కూడా ఏ రోజు మరి అధికారం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఏ రోజు కూడా నీటికి కష్టాలు రాలేదు. మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందుగానే మిషన్ కాకతీయ చెరువులన్నిటి కూడా పునరుద్ధరించి ముందుగా చెరువులను మరి ఇక్కడ జీవధారగా చేసి ఆ తర్వాత భూగర్భ జలాలు పెంచే ప్రయత్నాలు చేసి మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మరి మొత్తం గోదావరిని నిండుకుండలా చేసి మరి భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరిగే విధంగా, అదేవిధంగా బోర్లు వేసుకునే అవసరమే లేకుండా చేసిండు కేసీఆర్. ఇవాళ చూసుకుంటే మళ్ళీ ఆనాటి రోజులు తీసుకొచ్చిండు రేవంత్ అన్న. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే మనం నీటి కోసం, సాగునీటి కోసం, తాగునీటి కోసం కష్టాలు పడ్డామో ఇవాళ ఇది షాంపిలే. రేపటి రోజున మేడిగడ్డను కనుక పునరుద్ధరించకపోతే బిందె మీద బిందె పెట్టుకొని కిలోమీటర్ల మీద తాగునీటి కోసం కూడా పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది కొన్ని ప్రాంతాల్లో అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే దర్యాప్తు చేయాల్సిందే. కాళేశ్వరంపై సిబిఐ డైరెక్టర్ కలవనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ మరి ఏదైతే హైకోర్టు చెప్పు వాటి కొట్టినట్టు చెప్పింది, అది దిక్వాన్ల రిపోర్టు. ఆ రిపోర్టుకు స్టాట్యూటరీ లేదు, దానికి ఖచ్చితంగా చట్టబద్ధత లేదు. వాళ్ళు కరెక్ట్ ఒక ప్రొసీజర్ లో దాన్ని విచారణ చేయలేదు. అది నాలుక తీసుకొని కూడా పనిచేయదని అంటే ఇప్పుడు సిబిఐ దగ్గరికి పోవాలి. ఎందుకంటే మరి ఇక్కడ బీఆర్ఎస్ మీద ఏదైతే బీజేపీకి కూడా కోపం ఉన్నది. ఇవాళ ఖచ్చితంగా తెలంగాణకు మళ్ళీ బీఆర్ఎస్ శ్రీరామ రక్ష అని ప్రజలందరూ నమ్ముతారు కాబట్టి కేసీఆర్ ను బదనాం చేస్తేనే మీరో మేమో గట్టనెక్కుతాం. కాబట్టి మా అధికారం కోసం మనిద్దరం కొట్లాడుకుందాం. బీఆర్ఎస్ కనుక రంగంలో ఉంటే మన ఇద్దరిని దాన్ని అది ముందుకు పోతుంది. కాబట్టి మరి మేము విచారణ కోసం మిమ్మల్ని కోరుతాం. మీరు తక్షణమే మీ చేతిలో మీ జేబు సంస్థే కదా సిబిఐ, మీరు విచారణ చేయండి. ఈ 2 ఏళ్ల పాటు మనం అవినీతి చేసిండు అని చెప్పి జనాలల్లా మరి ఇదే ఉదరగొడదాం. మరి ఇక్కడ ఇప్పుడు ఇన్ని రోజులు ఏదైతే బట్టగాల్సి మీదేసినామో దాన్ని ఇంకా కూడా అట్లనే ఆ అబద్ధాలను, అసత్యాలను ప్రచారం చేసుకుంటూ పోతే తప్ప రేపటి రోజున మనకు ఓట్లు పడే పరిస్థితి లేదు. ఇప్పటికే కాళేశ్వరాన్ని మరమ్మతు చేయక తప్పని దుస్థితి మాకు వచ్చింది. కాబట్టి దాంతో మేము మునుగుతాం, మాతో పాటు మీరు మునుగుతారు. కాబట్టి ఇద్దరం కలిసి కక్షగట్టి సిబిఐని రంగంలోకి దించి తేపకింత విచారణ ఈ 2 సంవత్సరాలు సాగదీస్తే ఖచ్చితంగా కేసీఆర్ జైలుకు పోతాడని చెప్పి లాస్ట్ మినిట్ లో మనం మరి పెద్ద ఎత్తున ప్రచారం చేసి లబ్ధి పొందుదామని మరి ఇక్కడ ఈ 2 పార్టీలు కూడా జాతీయ పార్టీలు తెలంగాణ మీద కుట్ర వండుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. శంకర్ గౌడ్కు సంబంధించిన మరి ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున వార్తగా ప్రచురించింది. ఆ 3 డిమాండ్లపైనే పీఠముడి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సంఘాల పునరుద్ధరణ, వేతన సవరణకు పట్టు. మరి వాళ్ళు పెట్టింది కూడా కదే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, అదేవిధంగా మీ యూనియన్లను పునరుద్ధరణ చేస్తా అని, అదేవిధంగా 2 పిఆర్సీలు ఇస్తాం, వేతన సవరణ చేస్తామని వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. గవ్వే అడుగుతాను ఇలా కార్మికులు. మరి ఎందుకు మేనిఫెస్టోలో పెట్టిర్రంటే మేమేదో మిమ్మల్ని మభ్యపెట్టడానికి పెట్టినాం, ఇలా అమలు చేయాలంటే మాతోటి ఏడైతే అనే చందంగా ఉన్నది. ఎందుకంటే 6 గ్యారెంటీల పేరుతో 13 హామీలు ఇచ్చి ఉచిత బస్సు ఇచ్చి చేతులు దులుపుకోలేదా మేము? మీకు కూడా ఏదో ఒక చిన్నది ఇచ్చి చేతులు దులుపుకుంటాం. కానీ మరి ఉన్నట్టు మరి రాసినట్టు చేయాలంటే మాతో చేత కాదన్న చందంగా ఉన్నది ఇలా ప్రభుత్వ పరిస్థితి. తమిళనాడు భారీ పోలింగ్, పోటెత్తిన బెంగాలీలట. పెద్ద ఎత్తున మాత్రం ఓటింగ్ జరుగుతూ ఉన్నది బెంగాల్లో. మరి ఏం జరగబోతా ఉన్నదో మరి తేలాల్సి ఉన్నది. ఇక ఎకరా 51,25,25,00,000కు 1 ఎకరం అయిందట. ఉస్మాన్ నగర్ లో భూమికి పలికిన ధర 10 ఎకరాలు అమ్మిండు, 517 కోట్లు మరి ఇక్కడ దక్కించుకున్నదట. సంస్థ టీజీఐఐసి ద్వారా భూముల సేకరణ చేయడం,
అది పల్లె పల్లెకు కూడా విస్తరించింది. టీజీఐఐసి ద్వారా భూములు సేకరించి అక్కడ ఏదో మనకు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వస్తాయని చెప్పి మనం నమ్మబలకడం, ఇవన్నీ తీసుకొని భూములు ఏలం వేసుకొని ఆ డబ్బులు తీసుకొని సర్కారు ఇవాళ వీటి మీద భూములు అమ్ముకొని మరి ఇక్కడ కాలం వెల్లదీస్తా ఉన్నది తప్ప ఇవాళ టీజీఐఐసి ద్వారా ఇప్పుడు రత్నాపూర్ దగ్గర కూడా తీసుకుంటా ఉన్నారు. కోకోకోలా ఫ్యాక్టరీ అంటా ఉన్నారు. ఈయన శ్రీధర్ బాబు గెలిచిన రోజు చెప్పిండు కోకోకోలా ఫ్యాక్టరీ వస్తుందని. 2.5 సంవత్సరాలు గడిచింది, కోకోకోలా అయితే లేదు కానీ అలా భూములు అయితే గుంజుకుంటా ఉన్నారు. మళ్ళీ ఏడాదికో లేకపోతే చివరి ఏదైతే ఏడాది మన ఎలక్షన్లకు పోయే ముందో ప్రభుత్వం మరి ఇక్కడ బకాయిలన్నీ కాంట్రాక్టర్లకు ఎక్కడోళ్ళకి అక్కడ ఇచ్చి ఆ కమిషన్లన్నీ దండుకోవాలంటే మరి ఇక్కడ ఖజానా నిండాలి. లేదంటే మరి ఇక్కడ ఓట్ల కోసం మరి మహిళలకు ఏదైతే మేము 2500 ఇస్తామన్నది ఇప్పుడు 4 నెలలే ఇస్తామని చెప్పి మనిషికో 10,000 రూపాయలు మహిళల్లో ఖాతాలలో వేసి మళ్ళీ వాళ్ళని మభ్యపెట్టి అధికారంలోకి రావాలంటే మన మనిషికి 10,000 వేయాలంటే ఖజానాలో డబ్బులు ఉండాలి. అందుకని ఇప్పుడు టీజీఐఐసి ద్వారా భూములు సేకరిస్తాను, మళ్ళీ చివరి నిమిషంలో టీజీఐఐసి ద్వారా భూములన్నీ అమ్ముతారు, అమ్మి సంక్షేమ పథకాలు అమలు చేస్తాను. అంత సెటరైట్ అయింది. ఇక మీకు ఈ కాంచిగా మేము అన్ని ఇచ్చుడే, ఇక మేము మీకు ఏదైతే 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినామో అవన్నీ ఇచ్చుడే, ఫస్టే మీకు 4 నెలలు ఇస్తామని ప్రతి మహిళకు 10,000 ఇచ్చి మహిళా ఓట్లన్నీ దండుకోవడానికి మరి ప్రభుత్వం ఇప్పటి నుంచే కుట్రలు అంతా ఉన్నది. కాబట్టి మహిళలకు ఇప్పటి వరకు ఎంత బ్యాక్ ఉన్నాడో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. 30 నెలలు అంటే 30 నెలల 60,000, 35ల 15, 75,000 రూపాయలు ఇప్పుడు ఒక్కొక్క మహిళకు మరి ఇక్కడ బాకీ ఉన్నది. ప్రభుత్వం లాస్ట్ మినిట్ లో ఒక్కసారి 10,000 వేసి ప్రభుత్వ సొమ్ము వేసి ఓట్లు దండుకొని మన నెత్తి మీద నాట్యం చేయాలని చూస్తారు. కాబట్టి మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. 10,000 వేసినా వాడు 50,000 వేసినా కూడా మనం ఖచ్చితంగా కాంగ్రెస్ కోటేస్తే మన ఇంటి జాగా అమ్మే మనకు మళ్ళీ 2,500 ఇచ్చే ప్రయత్నం చేస్తారనే విషయాన్ని మనం ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే 100 రోజుల్లో చెల్లింపులు చేస్తామంట. 100 రోజుల్లో చెల్లింపులు మీకు హైకోర్టే మరి అక్కడ డెడ్ లైన్ పెట్టింది. చెల్లించక తప్పని పరిస్థితి, చెల్లించకపోతే కోర్టు ధిక్కరణ చేస్తామని చెప్పింది. మీరు ఏం చేసైనా మంచిదే, ఖచ్చితంగా డబ్బులు మరి ఇక్కడ కట్టాల్సిందే అని చెప్తున్న పరిస్థితిని మరి ఇక్కడ చూడాలి. ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తం, నర్సంపేట నల్గొండలో డ్రైవర్ల ఆత్మహత్య యత్నం. మరి ఇక్కడ ఈ శంకర్ గౌడ్ ఏదైతే ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి మరి ఇక్కడ ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఈయన ఆత్మ బలిదానమైన కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపిస్తుందా? ఇకనన్నా మరి దోపిడీని ఆపి, ఇప్పటికన్నా ఈ భూ కబ్జాలను ఆపి, ఇప్పటికైనా ఈ అసత్య ప్రచారాలను ఆపి, ఇప్పటికైనా ఈ బీఆర్ఎస్ మీద మరి ఇక్కడ ఏదైతే అక్రమ కేసులు పెట్టడం మానుకొని ఏదైతే ప్రజాపాలన అని చెప్తా ఉన్నారో ప్రజాపాలన మాట దేవుడెరుగు, కనీసం సాధారణ పరిపాలన అన్నా చేపడతారా చూడాలి. ఈయన చావైనా వాళ్ళ కళ్ళను తెరిపిస్తుందా? ఇప్పటికైనా కాంగ్రెస్ కు బుద్ధి వస్తుందా? మరి చూడాలని చెప్పి కోరుకుంటూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగే వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.